ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచంలోకెల్లా సర్వోన్నతమైనది భారత రాజ్యాంగం. పి. ప్రావీణ్య, జిల్లా కలెక్టర్, సంగారెడ్డి అంబేద్కర్ లా కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. మన భారత రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాలలో కంటే సర్వోన్నతమైనదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాలలో జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది కలిసి భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ, నేషనల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్లెజ్ ను చదివి, రాజ్యాంగ విలువలను పాటించేందుకు అంకిత భావంతో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం అని అన్నారు. భారత రాజ్యాంగం ఎప్పుడు నూతనమైనది అన్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగంలో మార్పులు చేర్పులను చేసుకొనే వెసులుబాటు రాజ్యాంగ వర్ణ మార్పులు చేర్పులను చేసుకొనే వెసులుబాటు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగం మనకు కల్పించిందన్నారు. మన రాజ్యాంగం పరిధిలోకి ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులకు సమాన అవకాశాలు, సమాన అధికారాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. భారత రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ విద్యార్థుల పాత్ర ఎనలేనిదన్నారు. సంగారెడ్డి న్యాయ కళాశాలలో ప్రతిభగల అధ్యాపక బృందం ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. న్యాయ కళాశాల విద్యార్థులు తమ శిక్షణ కార్యక్రమంలో న్యాయవిద్యలో మేలుకువలు సాధించి ఉన్నత విద్యా అవకాశాలతో పాటు ఉత్తమమైన న్యాయవాదులుగా, న్యాయాన్ని న్యాయపుణులుగా గుర్తింపు పొందాలని కలెక్టర్ సూచించారు. న్యాయ విద్యా డిగ్రీతో సరిపెట్టుకోకుండా ఉన్నత చదువులు చదివి జీవితంలో న్యాయ సంగారెడ్డి న్యాయ కళాశాల విద్యార్థులు స్థిరపడాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కళాశాల అధ్యాపకుని, ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. So you all know that Constitution was adopted on this day in 1949 and it was enacted on, came into force on 26th of January 1950. So it almost took 3 years to compile this Constitution, and it is one of the most beautiful and detailed Constitution in the world. So our Constitution, as rightly said by Principal Vero, Article 32, it is called as heart and soul of the Indian Constitution, and it is so. Because whenever we talk about Constitution, we talk about our fundamental rights. And without Article 32, the fundamental rights is of no use. Because if there is no remedy, then it is of no use. But at the same time, our Constitution has provided some fundamental duties also. So it is rightly balanced with fundamental rights. We all fight for fundamental rights, our rights are violated. But at the same time, we have some duties also towards the nation. That is called fundamental duty. So when fundamental rights are protected in the society, in the country, and fundamental duties are obeyed and followed by the citizen, then definitely the motive and principle enshrined in the DPSP, that is Directive Policy of State. So definitely that and preamble, the content, the heart and soul, and the ideas enshrined in the preamble of the Constitution will be achieved. So whenever we are talking about fundamental right, we should think about our fundamental duties also, because that is also equally important. And there is a perfect checks and balance available in the Indian Constitution. Whenever one institution is crossing limit, then there is a certain checks and balance to counter that institution. So again, on the eve of 76th Indian Constitution Day, I extend my heartfelt wishes to all of you. Respected Secretary DLSC Sujanya Garu, respected SP Paritosh Pankaj Garu, Principal of the Law College, Vice Principal, those who participate చేస్తున్న students, అందరికీ firstly I wish you a happy Constitution Day. Today it is a book not just for the students who are studying law, the graduates of law, but every public servant, every public representative, every citizen of the society. Their daily lives are defined by the laws written down in the Constitution, and it is a book which has stood the test of time.
మనం చాలా కంట్రీస్ చూస్తూ ఉంటాము, వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసి మళ్ళీ రీరైట్ అయ్యి చాలాసార్లు వాళ్ళ ఎంటైర్ డెమోక్రసీస్ ఆర్ రిపబ్లిక్స్ కొలాప్స్ అయిన సిచ్యువేషన్స్ చాలా కంట్రీస్లో చూసాము. బట్ వీఆర్ ప్రౌడ్ టుడే దట్ యాజ్ ఇండియన్స్ వీ హ్యావ్ అ కాన్స్టిట్యూషన్ విచ్ హెస్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ and is also making way for changes which are happening in the world today. So one of the method of looking at it is the number of amendments which have happened to it are so few, so limited. Even though there is a provision in place, avasaram raledu kabatti chala cases we have been able to interpret and make amends to the constitution as required. So that shows the beauty with which it was drafted, and it is a document which is the guiding light for everybody who is in public service. In fact, all public representatives avvachu or officers avvachu andaru kuda when we come into service we take an oath on the constitution, and that is the value that we give to the constitution, and we abide by it every single day when we execute our duties. So it is a book of a lot of importance and a manual of lot of importance for all of us here today, and especially for law students, because that is your bread and butter. And future law, I think from the day you step into the college till the day you retire or even after that, that is the book, every single line, word should be something that you abide by and you respect. So coming to the second aspect, ee college lo unna accomplishments gurinchi principal garu chepparu. I am glad to hear that, because the recent college aina kuda you are competing with the older colleges and doing well. ఇంకొక ఆస్పెక్ట్ కూడా చెప్పారు సార్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా మంది మన జిల్లా వాళ్ళు కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, కానీ మన జిల్లా స్టూడెంట్స్ కి ఇంకా అవేర్నెస్ అనేది లేదు దట్ ఒక కాలేజ్ నుండి వాళ్ళు కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చు అని చెప్పి. సో ఐ హోప్ దట్ కమింగ్ ఇయర్ అడ్మిషన్స్ లో మన జిల్లాలో కూడా ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి స్పెషలీ ఇంటర్లో జూనియర్ కాలేజెస్ లో కరెక్ట్ గా ఇన్ టైం వాళ్ళకి ఈ అవేర్నెస్ అనేది కల్పిస్తే వి డెఫినెట్లీ హ్యావ్ మోర్ స్టూడెంట్స్ కమింగ్ ఇన్ టు ది ఇన్స్టిట్యూషన్. And ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ డు నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్స్ ఓన్లీ టు ద క్లాస్ రూమ్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అనేది కాకుండా, బికాస్ స్టడీయింగ్ లా ఇస్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు బీయింగ్ ఇన్ ది సోషల్ సెక్టర్ అండ్ ద పబ్లిక్ సెక్టర్. సో యూ షుడ్ హ్యావ్ అవేర్నెస్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. మీరు పార్టిసిపేట్ చేయండి ఇన్ మోర్ యాక్టివిటీస్ ఇన్ సర్వింగ్ ద సొసైటీ ఆల్సో, and please improve your own communication skills and make a lot of effort towards getting better at communication, speaking, or even in terms of how you present yourself. So this is very important, Kabati. I hope all of you will focus on that, and it is not just in LLM ki velina vale kaadu, dan tarvata manchi careers lo kuda it could be some of you might end up working as GPs or lawyers, some of you might end up working as judges also someday. So I wish you all the very best, and we hope that the facilities that we are able to provide you will help you shine better. Thank you. And the next Telugu category. And second.